అందరికీ నమస్కారం. ఈ వీడియోలో సంస్కృత సాహిత్యంలో పంచమహాకావ్యాలు, అలాగే తెలుగు సాహిత్యంలో పంచమహాకావ్యాలు అంటే ఏమిటి చూద్దాము. సంస్కృత సాహిత్యంలో శైలి, భావ వ్యక్తీకరణ మరియు అలంకారాలు, అలాగే భావము, కథ నిర్మాణపరంగా అత్యుత్తమంగా భావించే 5 గొప్ప మహాకావ్యాలను పంచమహాకావ్యాలు అని పిలుస్తారు. వాటిలో మొదటిది రఘువంశ. ఇది రచించినది కాళిదాసు గారు. ఈ కథ యొక్క సారాంశం ఏమిటి అంటే, రఘువంశానికి చెందిన రాజుల పరంపర కథ. అంటే ఏ రాజు తర్వాత ఏ రాజు అని అర్థము. పరంపర అనగా దిలీపుడు, రఘు, అజమహారాజు, దశరథుడు. ఇలా శ్రీరాముడు కూడా ఈ వంశానికి చెందిన ఆయన. రాజధర్మము, నీతి, పరిపాలన అనేది శ్రీరాముడు రాజ్యంలో మనము ముఖ్యంగా చూసే అంశాలు. ఇవన్నీ ఈ రఘువంశలో గొప్పగా వర్ణించబడ్డాయి. ప్రధానమైన అర్థం ఏమిటంటే ధర్మం, ఆదర్శ రాజ్యం. రెండవ మహాకావ్యము కుమార సంభవము. ఇది రచించినది కాళిదాసు గారు. ఈ కథ ఏమిటంటే, పార్వతీదేవి శివుడిని పొందేందుకు ఘోర తపస్సు చేస్తుంది. శివపార్వతి వివాహం జరుగుతుంది. వారి కుమారుడు కుమారస్వామి జననం జరుగుతుంది. ఈ కథ మొత్తాన్ని కుమార స్వభావంలో చాలా చక్కగా వివరించారు. ఈ కథ యొక్క అర్థం ఏమిటంటే తపస్సు, భక్తి, దైవ ప్రేమ. ఈ 3 అంశాలు ఈ కథలో మనకి కనిపిస్తాయి. శివపార్వతుల వివాహాన్ని గొప్ప ప్రేమ కథగా కూడా మనం వింటాము. కిరాతార్జునీయము. ఇది రచించినది భారవి గారు. ఈ కథ ఏమిటంటే, పాండవులు అరణ్యంలో ఉన్నప్పుడు అర్జునుడు తపస్సు చేస్తాడు. అప్పుడు శివుడు కిరాత రూపంలో వచ్చి అర్జునుడికి కొన్ని పరీక్షలు ఇస్తాడు. చివరికి పాశుపతాస్త్రం ఇస్తాడు. ఈ కథని మనం కిరాతార్జునీయం అని చెబుతాము. ఈ కథల యొక్క భావం ఏమిటంటే ధైర్యము, అలాగే తపస్సు ఫలము. చాలా ఓపికగా, ధైర్యంగా కొన్ని తపస్సు చేసినప్పుడు మనకి దక్కే ప్రతిఫలమే ఈ కథ సూచిస్తుంది. 4 శిశుపాలవధ. అంటే ఈ శిశుపాలవధ రచించిన కవి మగ గారు. ఈ కథ ఏమిటంటే, యుధిష్ఠిరుడి రాజసూయ యాగంలో శ్రీకృష్ణుడికి గౌరవం ఇస్తాడు. శిశుపాలుడు అవమానిస్తాడు. శ్రీకృష్ణుడు సుదర్శన చక్రంతో అతన్ని సంహరిస్తాడు. ప్రధాన భావం ఏమిటి అంటే అధర్మానికి శిక్ష. శ్రీకృష్ణుడు శిశుపాలుడికి చాలా అవకాశాలు ఇస్తాడు, చివరికి వధిస్తాడు. అదే ఈ కథ యొక్క సారాంశము. నైషధ చరితము. ఈ నైషధ చరితంని రచించినది శ్రీహర్ష. ఈ కథ ఏమిటంటే నలుడు, దమయంతి ప్రేమ కథ. కష్టాలు, విపత్తులు ఎన్ని ఎదురైనా వాళ్ళ జీవితంలో అవి అన్నీ సహించి చివరికి కలుసుకుంటారు. ఈ కథ యొక్క సారాంశం ఏమిటంటే ప్రేమ విధి. అంటే విధి కొన్నిసార్లు మనల్ని కష్టాలు పెట్టినా, ఏం చేసినా ఓపికగా ఉంటే ప్రేమ అనేది విజయం సాధిస్తుంది అని ఈ కథ ద్వారా మనం తెలుసుకుంటాము. అలాగే తెలుగులో కూడా 5 పంచమహాకావ్యాలు ఉన్నాయి. తెలుగు సాహిత్యంలో ఈ కథలు మనకేమి చెబుతాయి అంటే శృంగార, వీరభక్తి రసాలు, అలాగే అలంకారాలు, శైలి, వైభవం కలిగిన గొప్ప కావ్యాలు. వీటిని పంచమహాకావ్యాలు అని పిలుస్తారు. ముఖ్యంగా విజయనగర కాలంలో ఇవి వికసించాయి. ఈ 5 మహాకావ్యాలను కూడా తెలుగులో చాలా గొప్పగా చెబుతారు. వీటిలో మొదటిది మనుచరితము. ఇది రచించినది అల్లసాని పెద్దన్న గారు. ఈ మనుచరితంకు అసలు పేరు స్వారోచిష మను సంభవము. అంటే ఈ కథ మార్కండేయ పురాణం ఆధారంగా మనువు జన్మ వృత్తాంతాన్ని సూచిస్తుంది. అల్లసాని పెద్దన్న గారికి ఈ కథ ద్వారానే ఆంధ్ర కవి పితామహుడు అనే బిరుదు కూడా వచ్చింది. దీనిలో వరుదిని ప్రవరాఖ్యుల ప్రేమ కథను చాలా గొప్పగా వివరించారు. దీన్నే తెలుగు ఆద్య మహాకావ్యం అని కూడా పిలుస్తారు. రాజధర్మము, నీతిపై విశేషంగా అర్థము ఈ కథలో మనము చూస్తాము. పారిజాతాపహరణము. దీనిని రచించినది నంది తిమ్మన గారు. శ్రీకృష్ణుడు పారిజాత పువ్వును తీసుకువస్తారు కదా, ఆ కథే ఈ
మొత్తం తెలపడాన్ని ఈ ఈ పారిజాతాపహరణంలో ఆ పారిజాత వృక్షాన్ని తీసుకురావడము, ఆ కథ ఏమిటి అనేది చాలా వివరంగా చెప్పారు. ఈ పారిజాతాపహరణము కథ మనకు వివరించే భావం ఏమిటంటే శృంగారము, భక్తి రసాలు దీనిలో ప్రధానంగా ఉంటాయి. ఆముక్తమాల్యద ఇది రచించినది స్వయంగా శ్రీకృష్ణదేవరాయలు వారు. శ్రీకృష్ణదేవరాయలు వారంటే అందరికీ తెలుసు, విజయనగరాన్ని పరిపాలించిన గొప్ప మహారాజు. ఈ కథలో గోదాదేవి అనగా ఆండాలని పిలిచే గోదాదేవి యొక్క భక్తి కథని చాలా చక్కగా వివరించారు. ఈ సాహిత్యము భక్తి సాహిత్యంలో గొప్ప స్థానం పొందినది. శ్రీకృష్ణదేవరాయల కాలంలోనే మనము అష్టదిగ్గజములు అనగా 8 మహాకవుల పేర్లు కూడా వింటాము. 4 పాండురంగ మహత్యము దీన్ని రచించినది తెనాలి రామకృష్ణ గారు. ఈ పాండురంగ మహత్యంలో పాండురంగ విఠలుని మహిమలు, పాండురంగని కథ చాలా చక్కగా వివరించారు. ఈ పాండురంగ మహత్య సారాంశం ఏమిటంటే భక్తి నీతి అంశాలు చాలా గొప్పగా దీనిలో ఉంటాయి. ఈ తెనాలి రామకృష్ణ గారు కూడా అష్టదిగ్గజముల్లో ఒకరు. ఈయన విజయనగరం పరిపాలించినటువంటి శ్రీకృష్ణదేవరాయల కాలంలో ఉన్నారు. వసుచరితము దీన్ని రచించినది రామరాజభూషణుడు. వసుచరిత్రము అనగా వసురాజు మరియు గిరికల ప్రేమ కథను చాలా చక్కగా వివరిస్తుంది. దీనిలో ముఖ్యంగా అలంకార శైలి అనేది చాలా ప్రత్యేకంగా కనిపిస్తున్నది. ఈ వసుచరితము ప్రేమ కథని యొక్క వసుగిరికల ప్రేమ కథని యొక్క చక్కగా వివరించింది. సర్వే జన సుఖినో భవంతు. Thank you so much for watching. Please subscribe my channel. Thank you.